హలో బర్డ్ లవర్స్, దిస్ ఇస్ సాయి కుమార్ ఫ్రమ్ ఎస్ఆర్ బర్డ్ హౌస్ ఏలూరు. నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ వీడియో ఇది వాయిస్ ఓవర్తో. నేను లాస్ట్ 15 years నుంచి బర్డ్స్ పెంచుతున్నాను. అలాగే 4 years నుంచి పెట్ షాప్ కూడా రన్ చేస్తున్నాను. నాకు ఓన్గా 2 ఫార్మ్స్ కూడా ఉన్నాయి, బర్డ్ ఫార్మ్స్. నేను ఇప్పటి వరకు బర్డ్స్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ గురించి, ఫీడింగ్ గురించి చాలామందికి అప్డేట్ ఇస్తూ వచ్చాను. అలా కాకుండా మొత్తం మన తెలుగులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించి ప్రతి వీడియో కూడా తెలియాలని చెప్పి ఇకపై వీడియోస్ చేస్తూ ఉంటాను. రోజుకి ఒక టాపిక్ చొప్పున చేస్తూ వస్తాను. మీరు ఈ వీడియో పర్టికులర్గా వాచ్ చేస్తున్నారంటే తప్పకుండా మీరు కూడా బర్డ్ లవర్ అయి ఉంటారు, లేదా ఇంట్లో తప్పకుండా ఏవో ఒక బర్డ్స్ పెంచుతూ ఉంటారు. వాటికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, లేదా ఫుడ్ పరంగా ఏ ఫుడ్ పెట్టాలో కూడా తెలియదు. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా ప్రతి దాని గురించి అప్డేట్ ఇస్తూ వస్తాను. నేను నా ఫార్మ్స్లో ఫస్ట్ మార్నింగ్ లేవగానే చేసే పని క్లీనింగ్. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి కావాల్సిన ఫుడ్, ఆ రోజు సాఫ్ట్ ఫుడ్ ఏదైతే అది వాటికి సప్లై చేసేస్తాం. తర్వాత వాటర్ చేంజ్ చేయాలి కంపల్సరీ. పర్ డే ఒకసారి వాటర్ చేంజ్ చేయాల్సింది. సమ్మర్లో అయితే ఎప్పటికప్పుడు వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవి అటు ఇటు తిరిగినప్పుడు వాటర్ పడిపోయింది, అప్పుడు డీహైడ్రేట్ అయిపోతాయి వాటర్ లేకపోతే. అలా డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే వింటర్ వచ్చినప్పుడు వాటర్ని నైట్ పూట తీసేయడం మంచిది. వాటర్ చేంజ్ చేసేటప్పుడు వీక్లీ 3 times కంపల్సరీ ఆర్ట్రోవిట్ అండ్ వైల్రాల్ మాత్రం కంపల్సరీ ఇస్తాను నేను నా బర్డ్స్కి అయితే మాత్రం. ఎందుకంటే మనం పెంచేటప్పుడు సీడ్ మిక్స్ ద్వారా వాటికి కావాల్సిన మినరల్స్ అన్నీ దొరకవు. ఇట్లా మనం ఎక్స్టర్నల్గా ఇవ్వడం వలన హెల్తీగా ఉంటాయి బర్డ్స్. ఆస్ట్రోవిట్, కాల్షియం అనేవి చాలా అవసరం బర్డ్స్కి. అవి మనం ఇచ్చి వాటి లైఫ్ని చాలా వరకు సేవ్ చేసినట్టే. వీటి గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ అయింది. వీటికి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాం ఫ్యూచర్లో. ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మనం వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ ఇవ్వాలో కూడా చెప్తాను. అట్లాగే డైలీ సాఫ్ట్ ఫుడ్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. 7 రోజులకి 7 సాఫ్ట్ ఫుడ్లు ప్రిపేర్ చేస్తాను నేను. అవి కూడా ప్రత్యేకంగా వీడియో చేస్తాను వాటికి సంబంధించి. నాకు బర్డ్స్ మీద ఉన్న లవ్ ఎలాంటిదంటే, నేను తినకపోయినా సరే కంపల్సరీ వాటికి మాత్రం కావాల్సినవి పెడతానే ఉంటాను. ఎందుకంటే ఒకసారి మన దగ్గర తెచ్చుకున్న తర్వాత వాటి హెల్త్ అనేది మన బాధ్యత. వాటికి కావాల్సినవన్నీ అందించి వాటిని హెల్తీగా చూసుకోవడం. ఏ ఒక్కటి చనిపోయినా సరే ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే ప్రతిరోజు కూడా వెళ్ళి క్లీన్ చేసుకోవడం, వాటికి కావాల్సిన సీడ్ మిక్స్, సాఫ్ట్ ఫుడ్, వాటర్ చేంజ్ చేయడం, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే నేను వేరే పనులన్నీ మొదలు పెడతాను. నేను పెట్స్ మీద ఉన్న ప్రేమ నాది ఇప్పుడుది కాదు, నా చిన్నప్పటి నుంచి వాటితో నాకు ఆ రిలేషన్ ఉంది. అట్లాగే నాలాగే చాలా మందికి పెట్స్ అంటే పిచ్చి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇవ్వాలన్నదే నా ఆలోచన. అట్లాగే నాకు ఓన్ బ్రీడింగ్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి మీరు మార్కెట్లో దొరికే ప్రైస్ కన్నా తక్కువకే అందరికీ పెట్స్ దొరకాలనేది నా ఆలోచన. తప్పకుండా బర్డ్స్ ఫ్యూచర్లో సేల్స్ స్టార్ట్ చేస్తాను. ఎవరికైనా సరే కావాలంటే కనుక నేను నెంబర్ అయితే ఇచ్చి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అలాగే మీకు కొత్త కొత్త బర్డ్స్ తెచ్చినప్పుడు వాటి గురించి పూర్తి వివరాలతో వీడియోస్ చేస్తూ పెడతారు. కంపల్సరీ నా నుంచి మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అలా రావాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పెట్స్ అంటే లవ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.